అండ్ ఫైనల్ ఒకే ఒకటి అడిగి కంప్లీట్ చేస్తా. ఇప్పుడు నెక్స్ట్ మీది విశ్వంబర ఉంది కదా, సో అండ్ ఐ డోంట్ నో ఏం క్యారెక్టర్ చేస్తున్నారు ఏంటనేది. చాలా డేస్ తర్వాత చిరంజీవి గారితో చేస్తున్నారు. వాట్ ఈస్ ద వర్క్ స్టైల్ ఏంటి అసలు? అంటే ఒకటి ఏంటంటే అండి, ఇప్పుడు కోర్టు సినిమాతో పోలిస్తే కోర్టులో ఒక సీన్తో సమానం అందులో నేను చేసిన క్యారెక్టర్ అంతా కలిపి లెంగ్త్ పరంగా. ఓకే. ఆయన సినిమాలో ఆయన పక్కన ఉంటున్నప్పుడు తెగ మాట్లాడేవాళ్ళు నేను కాదు, ఎవరిని చూసినా చిరాకు వస్తుంది. ఆయన డ్యాన్స్ చేస్తున్నప్పుడు పక్కన ఇంకెవరు డ్యాన్స్ చేసినా చిరాకు వచ్చేస్తుంది. అంటే ఏంటంటే కొన్ని పనులు మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి అక్కడికి వెళ్ళాలి. ఆయనతో పరిచయం అయిందా, ఒక 20 రోజులు 25 రోజుల పాటు ఆయనతో కూర్చొని ఉన్నామా, పర్సనల్గా ఆయనతో కూర్చొని లంచ్ చేసామా, ఇంతకు మించి ఫ్యాంటసీస్ నాకు లేవు ఆ సినిమా వరకు. బాలకృష్ణ గారితో 25 ఏళ్ళ తర్వాత మొన్న చేశాను డాకు మహారాజ్. 25 ఏళ్ళలో నేను ఫస్ట్ టైం నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత సెల్ ఫోన్ నేను కొనుక్కున్నప్పుడు నూతన్ ప్రసాద్ గారికి బాలకృష్ణ గారు నా సెల్ ఫోన్ కాల్ చేస్తే నేనైతే బాలకృష్ణ గారితో మాట్లాడా. ఫస్ట్ నేను మాట్లాడిన హీరో ఆయన. 25 ఏళ్ళు పట్టింది ఆయనతో కలిసి పనిచేయడానికి. సో సర్టన్ ఫిలిమ్స్ ఆర్ మెంట్ టు బి సెలబ్రేటెడ్. ఇందులో క్యారెక్టర్ ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, నథింగ్ కమ్స్ ఇన్ టు ద మైండ్. ఆ రోజు వెళ్ళామా, వాళ్ళు వస్తున్నారా మనకు తెలుస్తూ ఉంటుంది. వాళ్ళని చిన్నప్పటి నుంచి చూసి మోటివేట్ అయ్యి ఇదేంట్రా బాబు వీళ్ళు డెమిగాడ్స్ కదా సార్. డూ బిలీవ్ నేను ఆయన చూసి ఏడ్చాను. లైక్ చిరంజీవి గారిని చూసి స్క్రీన్ మీద వస్తే ఏడ్చాను. ఎందుకు ఏడ్చాను తెలియదు. అది ఎప్పుడు ఒక 5 years 7 years బ్యాక్ కూడా ఆయన తెలుసుకుంటే ఏడుపు వస్తుంది, గూస్ బంప్స్ వస్తాయి. ఇప్పుడు వస్తున్నాయా అంటే అది పక్కన పెట్టండి, అది ఉండిపోయింది ఆయన అంటే. అది కానీ కొంచెం ఎక్కడో సంథింగ్ అన్ని ఎన్వైరన్మెంట్స్ జరిగి నాకు ఆ ఫీలింగ్, నేను మెచ్యూర్ అయిపోయానేమో మేబీ. ఆ రాక నేను కొంచెం ఎదిగి ఏజ్ పరంగా అది అయిపోయినామో. కానీ ఒక టైంలో ఏడ్చాను. ఒక యాక్టర్ చూసి ఏడొచ్చా ఏంటి, ఏం చేయకుండా నిల్చుంటే ఏడుస్తారు ఆయన చూసి. కార్తికేయ తెలుసు కదా హీరో, అవును. అతను స్టేజ్ మీద స్పీచ్ ఇస్తాడు, అవును అవును మీరు చూడండి. అవును. ఉత్తేజ్ భాయ్ ఉన్నాడు, ఉత్తేజ్ గారు. ఆయన ఒక చిన్న రైటప్ చదువుతాడు చిరంజీవి గారి గురించి, అది చూడండి. నేనేమంటున్నానంటే ఎమోషన్ అన్నది ప్రపంచంలో అన్నిటికన్నా పెద్దది. సో ఒక ఎమోషనల్ జర్నీలోకి మనం తీసుకెళ్లే హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ వీళ్ళు, హై ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు. ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ తాలూకు ఎఫెక్ట్ నుంచి మనం బాగుపడింది ఉంటుంది, నష్టపోయింది ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ టేక్ ఇట్. సో నేనేమంటానంటే మీరు ఎలాగైతే ఎమోషనల్ అయ్యారో కొన్ని సినిమాటిక్ సీన్లు ఉంటాయి. ఇది నేను చెప్తే మీకు హాస్యాస్పదంగా ఉంటుందన్నా కూడా చెప్తా. చిరంజీవి గారితో నేను పనిచేశానని తెలిసిన తర్వాత మా ఊరు వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి నన్ను కలిసి నీ చిన్నప్పుడు ఫ్రెండ్ అని గుర్తు చేసుకుంటే నాకు 5% అది బిలీవబుల్గా అనిపించింది. నాకు ఆ ఫేస్ గుర్తుపట్టలేకపోతున్నా. సరే వచ్చాడు కదా ఏదో పట్టుకుని కొంచెం గట్టిగా రిక్వెస్ట్ చేసి వచ్చాడు త్రూ ఫ్రెండ్స్. చిరంజీవి గారితో యాక్ట్ చేసావు కదా భయ్యా నువ్వు అంటే చేశాను, అది ఇదని షేక్ హ్యాండ్ ఇచ్చి ఉంటావు కదా అన్నాడు. నెక్స్ట్ సీన్ ఏంటో నాకు అర్థమైపోతుంది. చెయ్యి అడుగుతున్నాడు, ఇస్తే ఆ చెయ్యిని అలా అప్రూపం పట్టుకొని కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నాడు. ఇది నిజం. ఎలా డిఫైన్ చేస్తాం దీన్ని? ఇలాగ అతను బయటికి వెళ్ళగానే పక్కన ఫ్రెండ్ నీకన్నా పెద్ద యాక్టర్రా అన్నాడు. మనసు విరిగిపోయి వీటితో మాట్లాడడం మానేశాను. ఇది కూడా అతిశయంగా ఉంటుంది. ఎందుకంటే అంత ఇన్సెన్సిటివ్ అయిపోయారేంటి? ఎక్కడో ఉన్న యాక్టర్ అతనికి వీడు ఎవడో కూడా తెలియదు. నేను ఈ విషయం చిరంజీవి గారు చెప్పిన ఆయన కూడా అవునా అంటారు. ఎందుకంటే ఇలాంటి కొన్ని కోట్లు. అంతేగాని ఆయన ఎవరది ఎక్కడున్నాడు ఒకసారి పిలువు నేను కలుస్తాను అది అదే చెప్పలేం. ఆయన వదిలేయండి, కాసేపు పెద్ద పేరు కదా ఆయన పక్కన. నా బతుకు నేను అమృతం సీరియల్ చూసిన తర్వాత నన్ను చూసి ఒక బంచ్ ఎమోషనల్ గట్టిగా అరుస్తుంటే ఆ కళ్ళల్లో నీళ్ళు వస్తుంటే నాకు ఏం చేసినా ఇలా దగ్గరికి వెళ్ళాను. చిన్న పిల్లలు వాళ్ళు నన్ను హగ్ చేసుకుని వదలట్లే. నాకే ఇంత ఉంటే 150 సినిమాలు, ఒక 40 ఏళ్ల చరిత్ర, వర్సటాలిటీ, ఇన్ఫ్లుయెన్సింగ్, హైలీ అంటే ఎలా చెప్పాలంటే విపరీత టెర్రిఫిక్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే యాక్టర్స్ వీళ్ళంతా. స్టార్స్ ఊరికైపోరు. ఒక ఆదిత్య 369 కానీ, ఒక భైరవ దీపం కానీ, బాలకృష్ణ గారి మూవీస్ చూడండి ఎలా ఉంటాయో. వాటి గురించి మనం ఏమైనా కమెంట్ ఇప్పుడు ఏవో జోకులు వేస్తూ మేమ్స్ చేసేసి అంతెందుకు. ఇప్పుడు మనకు వస్తున్న ఇప్పుడు వచ్చిన సినిమాలు కూడా అఖండ కానీ ఇవేమైనా చూస్తే ఈ జోకులు అవన్నీ వేస్తే మనం దేవుళ్ళ మీద కూడా వేస్తాం కదా. శివుడు పరిగెత్తుకొని పారిపోతూ విష్ణుమూర్తిని హెల్ప్ అడిగే స్టోరీస్ కూడా మనకు తెలుసు. అది హాస్యాస్పదంగానే ఉంటుంది. భస్మాసురుడికి వరం ఇచ్చిన తర్వాత ఈ తల మీద వేస్తానంటే శివుడు పరిగెట్టి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి దేవుళ్ళు అనుకుందాం కాసేపు వాళ్ళ మీద కూడా జోకులు వేస్తారన్నప్పుడు వీళ్ళ మీద ఏదో పెద్ద విషయం కాదు. కానీ జోక్స్ అపార్ట్, లుక్ ఎట్ ద క్వాలిటీ దే ఆర్ గివింగ్ టు అవర్ లైఫ్స్.
మనం మన ఇంట్లో వాళ్ళకి మన చుట్టుపక్కల వాళ్ళని మనం ఏం ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నాం. ఒక మంచి విషయం చెప్పాలంటే మన మాట ఎవడు వింటలేదు. వాళ్ళు ఎవరండి? ఎక్కడో తెరల మీద కనిపించి, ఊళ్ళో ఎక్కడ కనిపించి, ఇవాళ మీరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నానంటే వాళ్ళ తాలూకు యాక్టర్కి ఉన్న ఇది. నేను అదే అంటున్నాను, వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కాసేపు ఆపి నా రేంజ్లో మాట్లాడుతుంటా. నా యాక్టర్కున్న ఇది అది ఒక మనిషిని ప్రభావం చేయగలరు, జీవితాన్ని మార్చగలరు కదా. కానీ నేనేమంటానంటే ఐ గివ్ ద ఎంటైర్ క్రెడిట్ టు ఆడియన్స్. సంబంధం లేకుండా వాడు ఎందుకు అంత ప్రేమించాలి మనకి? వాడు ఇచ్చే 50 రూపాయలకు ఈరోజు 150 రూపాయలు అయింది, ఆ రోజు 50 రూపాయలతో మొదలు 5 రూపాయలతో వాటెవర్. కరెన్సీలో రేట్లు మారుతున్నాయి కదా తప్ప, ఆడు వెళ్ళి అదే అభిమానంతో టికెట్ కొంటున్నాడు, నచ్చపోతే ఏడుస్తున్నాడు, నచ్చితే ఆనంద బాష్పాలు పెట్టుకుంటున్నాడు, నవ్విన ఏడ్చినాడు, కన్నీళ్ళే వస్తున్నాయి, ఆడు గుండెల్లో ఎప్పుడో ప్లేస్ ఇస్తున్నాడు. ఆడియన్సే ప్రేక్షకులకు మించి, ప్రేక్షకులు ఉంటేనే వీళ్ళంతా